నేను మీ రెడ్డి శ్రీనివాస్, ఉస్మాన్ యూనివర్సిటీ, కొడంగల్ నియోజకవర్గం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మే 5న 203 జీవో ద్వారా ఏదైతే పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఏదైతే ఆమోద ముద్ర తెలిపిందో దానివల్ల తెలంగాణకు వాస్తవంగా జరిగే అన్యాయాన్ని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సరే, మనం కృష్ణా రివర్ ఇది అనుకుంటే ఇది కృష్ణా రివర్, ఇక్కడ నుండి జూరాల ప్రాజెక్టు, ఇదంతా మొత్తం జూరాల ప్రాజెక్టు అనుకుందాం. ఈ జూరాల ప్రాజెక్టు తర్వాత కృష్ణా రివరు పారుకుట్ట నిదానం మీదనైతే ఇక్కడ కింద ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నీళ్లు రావడం జరుగుతుంది. ఈ రెండుటి మధ్యలో ఏదైతే జూరాల మరియు శ్రీశైలం మధ్యలో ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగింది. ముందుగా మనం తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏదైతే శ్రీశైలానికి కొంచెం ఎగువన వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. దాని యొక్క సామర్థ్యం 4000 క్యూసెక్కులు. దాని నుండి కొంచెం పైకొతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇంతకుముందున్న గత ప్రభుత్వాలు దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క సామర్థ్యం 3200 క్యూసెక్కులు. దీని ఎత్తు 805. అదేవిధంగా ఎస్ఎల్బిసి ఎత్తు 827. ప్రస్తుతం లేటెస్ట్గా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరుకి, రంగారెడ్డికి, నల్గొండకు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకురావాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిందే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు 2 టీఎంసీలు చొప్పున 60 రోజులు 120 టీఎంసీలు తీసుకుపోవాలని ఆలోచన చేసింది. కానీ ఈ మధ్యకాలంలో అది రోజుకు 1 టీఎంసీ చొప్పున తీసుకోవాలని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. ఇది తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు. ఇప్పుడు ఏదైతే మనం వివాదాస్పదమైన ప్రాజెక్టు గురించి ఈ మధ్య బాగా చర్చ జరుగుతుందో దాని గురించి వద్దాం. ఇదే ఏదైతే వివాదాస్పదమని చెప్పిన ప్రాజెక్ట్ ఏంటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని. దీనికి సంబంధించింది 203 జీవో ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి దీని సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఒకప్పుడు ఏంటంటే 11,000 క్యూసెక్కులు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44 క్యూసెక్లకు తీసుకుపోవడం జరిగింది. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత దీన్ని 44 నుండి 80 క్యూసెక్ల వరకు ఏదైతే దాని సామర్థ్యాన్ని పెంచి ఈ వాటర్ని ఎక్కువ మోతాదులో ఈరోజు ఈ పోతిరెడ్డిపాడు ద్వారా ఈ రాయలసీమ జిల్లాలకు తీసుకుపోయే ప్రయత్నం అయితే 100% జరుగుతుంది. అందులో భాగంగానే అయితే 203 జీవో ప్రకారాన్ని ఇంకో కొత్త ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. దానికోసం దాదాపు 7,000 కోట్లు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది దాదాపు పోతిరెడ్డిపాడు నుండి 4 కిలోమీటర్లు పైపోయిన తర్వాత జూరాల తర్వాత జూరాల తర్వాత ప్రతిపాదించిన ప్రాజెక్ట్, జూరాల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని కింద ప్రతిపాదించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎత్తు ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు పోల్చుకుంటే 805 అడుగుల ఎత్తు మాత్రమే దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎలానంటే జూరాలకి వెళ్ళి వచ్చిన ప్రతి నీటి బొట్టు, ఇది వర్షాకాలంలో కావచ్చు, ఇక్కడ ఉండే ప్రవహించే కర్ణాటకకి వెళ్ళి వచ్చిన ప్రతి నీటి బొట్టు జూరాల పడిన తర్వాత జూరాలకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఈ నీళ్ళు అంతా ఏం చేస్తాయంటే ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా తీసుకొచ్చి ఈ నీళ్ళని కిందికి రాకుండా ఈయన అడ్డుకొని ఈ ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చి రోజు 3 టీఎంసీల చొప్పున దాదాపు ప్రతిరోజు 35,000 క్యూసెక్ల నీటిని ఇది ఏంటంటే దీని ద్వారా తీసుకొచ్చి మళ్ళీ ఏంటంటే పోతిరెడ్డిపాడులో పోయడం జరిగింది. ఇక్కడ నుండి దాదాపు మళ్ళీ ఇక్కడ నుండి ఈ నీళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి తెలుగు గంగ కానీ, నిపులవా కానీ, ఎస్ఆర్బీసీ అనే ప్రాజెక్టు తీసుకుపోవడం జరిగి ఈ ప్రాంతాన్ని మొత్తం వాటర్ తీసుకుపోయే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు దీన్ని అత్యంత ప్రమాదకరమైన ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించుకున్నామో ఇదంతా శ్రీశైలం ప్రాజెక్టుతో పోల్చుకుంటే ఇదంతా మన పాలమూరు రంగారెడ్డి 820, అదేవిధంగా 895 కల్వకుర్తి, ఎస్ఎల్బిసి అనేది 827. కానీ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 895 మనకన్నా ముందుంది. మన ప్రాజెక్ట్ కన్నా ముందుది కాబట్టి ప్రతి బొట్టి ఇక్కడ పోతే కిందికి రాలేని పరిస్థితి. కిందికి నీళ్లు రానప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిండదు. శ్రీశైలం ప్రాజెక్టు నిండినప్పుడు మనం ఏదైతే మనకు కేటాయించిన అడుగుల వరకు నీళ్లు రానంత వరకు మనం తీసుకోలేని పరిస్థితి. సో ఈ విధంగా మన ప్రాజెక్టును మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా దీని సామర్థ్యం పెంచడం వల్ల ఇక్కడ 80,000 క్యూసెక్లతో పాటు రోజు 35,000 క్యూసెక్లు వచ్చి ఈ యొక్క పోతిరెడ్డిపాడులో పడతాయి. ఇక్కడ ఉన్న నీళ్ళంతా రాయలసీమ ప్రాంతాలకు తీసుకుపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు పెనుముప్పు ఉంది అని
మనం అందరం గ్రహించాలి. శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత మళ్ళా కిందికి నాగార్జున సాగర్ రావాలి. నాగార్జున సాగర్ నుండి ఉదయ సముద్రం. ఇక్కడ దాదాపు నాగార్జున సాగర్లో మన తెలంగాణకు సంబంధించి దాదాపు 6 లక్షల ఎకరాల సాగుకు సంబంధించిన పంటలు నష్టపోయే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన సమాజం, కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అన్ని రాజకీయ పక్షాలు కానీ ఈ నీళ్ళ మీద మనం పోరాటం చేయకపోతే భవిష్యత్తులో మనకు అనేక కష్టాలు తప్పవు. దయచేసి ఇదాన్ని మీరందరూ మంచి సదృదయంతో అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాకు రావాల్సిన 299 టీఎంసీలు అంటే 100 టీఎంసీని మొత్తం నీళ్ళు ఎత్తుకపోయినప్పుడు మాకు లెక్క ప్రకారం ఏదో బ్రిజెస్ ట్రిబ్యునల్ కానీ, అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ కానీ మాకు కేటాయించిన నీళ్లు 299 వరకు ఇట్లా మేము తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా. కాబట్టి మనకు రావాల్సిన నీటి వాట మనకైతే రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో నీటి విధులు తప్పవు. దయచేసి ఇప్పటికెళ్ళి మనం జాగ్రత్తగా పోరాటాలు చేయాలని, ఇది దయచేసి తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఆ విధంగా మనం నీటి వాటను తగ్గించుకోవాలని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.